ఈ సింహరాశికి సంబంధించిన వాళ్ళు ఎటువంటి మంత్రాలు పఠిస్తే మంచిదంటారు? సింహరాశి అని కాకుండా అమ్మా, ప్రతి ఒక్క రాశి వారు ఎవరైనా కానీ గ్రహణ సమయంలో ఎవరికైనా మంత్రోపదేశం జరిగిన వాళ్ళు ఉంటారు, మంత్రం దీక్షగా తీసుకున్న వాళ్ళు ఆ దీక్ష స్వీకరించిన వాళ్ళు అదే మంత్రాన్ని పఠించుకోవడం ఉత్తమం. లేదా రెండో వాళ్ళు ఎలా ఉంటారంటే, మనకు ఉపాసన చేసే వాళ్ళు ఉంటారు, వారికి ఏంటంటే గాయత్రి మంత్రోపదేశం ఉండి వారు ఉపాసన నిత్యం అనుష్ఠానం చేసుకుని ఉపాసన చేసుకునే వాళ్ళు ఉంటారు, వారు ఆ ఉపాసనను చేసుకోవచ్చు. లేదా ఆ భగవన్ నామస్మరణ, ఇప్పుడు అందరికీ ఆ ఉపాసన, ఈ దీక్ష, అనుష్ఠానం ఇవన్నీ లేనివారు ఆ స్వామివారి నామస్మరణ పంచాక్షరి మంత్రాన్ని కానీ, లేకపోతే అష్టాక్షరి మంత్రాన్ని కానీ, లేదా ఓం శ్రీ చంద్రగ్రహాయ నమః, చంద్రగ్రహ దోషం అనేది చంద్రగ్రహణం ద్వారా కాబట్టి ఆ చంద్రుణ్ణి నామస్మరణ కానీ చేసుకుంటే ఉత్తమ ఫలితం లభిస్తుంది. ఇవన్నిటితో పాటు కొంతమంది వారికి తోచిన విధంగా గాయత్రి మంత్రాన్ని జపిస్తారు, కొంతమంది వారు పారాయణాలు, కొంతమంది ఏం చేస్తారంటే లలితా సహస్రనామ పారాయణం కానీ, లేదా విష్ణు సహస్రనామ పారాయణం కానీ, శివ సహస్రనామ పారాయణం కానీ, ఇలా పారాయణాలు చేసుకుంటారు. అలా పారాయణాలు, ఏ పారాయణం దేవుడికి సంబంధించిన భగవద్ నామ స్మరణకు సంబంధించిన పారాయణాలు ఏది చేసినా కానీ మంచి ఫలితం లభిస్తుందమ్మా. ఎందుకంటే ఏమీ చెయ్యకుండా ఉండడం కంటే ఆ నామస్మరణ ఏదో రకంగా చేస్తారు కాబట్టి ఏదో ఒక రకంగా వారికి మంచి జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ భగవన్ నామస్మరణ చేస్తూ ఉండాలని చెప్తాము.